జగన్ హయాంలో సకల శాఖ మంత్రిగా పేరొందిన సజ్జల రామకృష్ణారెడ్డి సోదరులు అటవీ భూమికి ఎసరు పెట్టారు. ఎకరా 2 ఎకరాలు కాదు, ఏకంగా 42 ఎకరాల భూమి ఆక్రమించేశారు. అక్కడ దర్జాగా పండ్ల తోటలు, ఇతర పంటలు సాగు చేస్తున్నారు. అంతేగాక అటవీ భూమిలో గెస్ట్ హౌస్లు, పనివారి కోసం షెడ్లు కట్టించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం సజ్జల పేరు బయటకు రాకుండా ఆయన అండతో సోదరులు, కుటుంబ సభ్యులు అటవీ భూములను ఆక్రమించారని తెలుస్తోంది. వారంతా ఆయన బినామీలనేది ప్రచారం ఉంది. గత ప్రభుత్వంలో సజ్జల సోదరులు కడప శివారు ప్రాంతంలో చేసిన ఈ అక్రమాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. సజ్జల రామకృష్ణారెడ్డి కడప జిల్లా వాసి. వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ తర్వాత అన్ని ఆయనే చూసుకునేవారు. అప్పట్లో సీఎంతో పాటు సీఎస్, డీసీపీ కూడా కడప వాళ్లే. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా సజ్జల సోదరులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఏకంగా అటవీ భూమిని కబ్జా చేశారు. కాలువలు, కుంటలు కూడా ఆక్రమించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ. థ్యాంక్ యూ పద్మ. కడప జిల్లాలో అయితే దాదాపు 42 ఎకరాలు కాదు, దాదాపు 100 ఎకరాల్లో అయితే సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరైతే గత ప్రభుత్వంలో ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్నారో వారి అనుచరులతో వర్గాలతో పాటు అదేవిధంగా వాళ్ళ సోదరులు కూడా దివాకర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా సందీప్ రెడ్డి కావచ్చు, ఇలా అందరూ కలిసి ఒక భూ కబ్జా అయితే చేయడం జరిగింది. అయితే మొత్తానికి చూస్తే అక్కడ దాదాపు 42 ఎకరాలు అయితే కాదు, దాదాపు 100 ఎకరాల్లో అయితే ఉన్నట్టయితే మనకు సమాచారం. ముఖ్యంగా అక్కడ కడప నగర శివారులోని తుగాలి బిడికి ప్రాంతాలలో కూడా వందలాది ఎకరాలు వారైతే దాచుకోవడమే లక్ష్యంగా అయితే ఆ యొక్క భూమిని కూడా కబ్జా చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా అయితే ఆ సుగాలి బిడికి ఏదైతే ఉందో అక్కడ ప్రజలను కూడా అడగగా అయితే వారు కూడా ఒకటే చెప్తున్నారు. అయితే ప్రతి సంవత్సరము రేవ్ పార్టీ లాగా కూడా వాళ్ళు అక్కడ చేసుకోవడం జరుగుతుంది. అయితే ప్రతి సంవత్సరం కూడా అక్కడ ఏదైనా కూడా ఒక ప్రోగ్రామ్ చేయాలన్నా ఏదైనా కూడా ఆ యొక్క ఎస్టేట్ లోనే చేసుకుంటారనేసి కూడా అక్కడ ఉన్న ప్రజలు కూడా స్పష్టం చేశారు. అయితే ముఖ్యంగా చూస్తే ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి కబ్జాకి పాల్పడ్డారో ఆ యొక్క భూమిపైన కూడా కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకుంటుందో అనేసి కూడా వేచి ఉండాలి. మొత్తానికైతే చూస్తే ఏదైతే అక్కడ రిజర్వే ఫారెస్ట్ ల్యాండ్ ఉందో ఆ ఫారెస్ట్ ల్యాండ్ కాకుండా అదే విధంగా రెవెన్యూ ల్యాండ్ కూడా కబ్జాకు పాల్పడినట్టయితే తెలుస్తుంది. అయితే సజ్జల రామకృష్ణారెడ్డే కాకుండా అదే విధంగా అక్కడ అతని అనుసర వర్గాలు కూడా వారు వచ్చేసి కబ్జాకి పాల్పడినట్లయితే పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. అయితే ఆ కబ్జాకి ఎవరైతే పాల్పడ్డారో వారిపైన కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నది కూడా వేచి ఉండాలి. అయితే మొత్తానికి చూస్తే ఎవరైతే అక్రమాలకే పాల్పడ్డారో కూటమి ప్రభుత్వము ఎలాంటి చర్య తీసుకుంటుందనేసి వేచి ఉండాలి. అయితే ముఖ్యంగా చూస్తే అక్కడ సాగు కూడా చేస్తున్న వందలాది ఎకరాల్లో కూడా టేకు, మామిడి, అదే విధంగా నేరేడు చెట్లు, అరటి చెట్లు, ఇతర చెట్లతో కూడా సాగు చేసుకునే పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా చూస్తే గతంలో అది అడవి భూమిగా ఉన్నప్పుడే అక్కడ సుగాలి ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా ఆవులు మేపుకుంటూ అక్కడి నుంచి విడుపులపై వరకు దారి ఉండేది. ఆ దారి కాస్త మొత్తము కబ్జా చేస్తున్నారని కూడా అక్కడ ఉన్న గ్రామస్తులు కూడా ఆరోపణలు చేస్తున్నారు. అయితే దానిపైన కూడా పలుమార్లు కూడా ఫారెస్ట్ అధికారులకి ఫిర్యాదు చేసినా కూడా ఎలాంటి పట్టించుకోలేదనేసి కూడా అక్కడ ఉన్న గ్రామస్తులు అంటున్నారు. అదే విధంగా ఇంత భూమిని కబ్జా చేసిన వారిపైన కూడా చర్యలు తీసుకోవాలనేసి కూడా అక్కడ ఉన్న ప్రజలు అంటున్నారు. అదే విధంగా ప్రతిపక్షాలు అంటున్నాయి. అదే విధంగా కమ్యూనిస్టు పార్టీలు కూడా వారిపైన మండిపడుతున్నారు. పద్మ.